లాక్డౌన్పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత ఆందోళన రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరుతున్నారు. మరోవైపు లాక్డౌన్ భయాలు వెంటాడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మరొక స్పష్టత ఇచ్చారు. లాక్డౌన్ వార్తలను కొట్టిపారేసిన కేంద్ర మంత్రి ఇంధన లభ్యతకు కేంద్ర చర్యలు వివరిస్తూ ఆయన ట్వీట్ అయితే చేశారనమాట. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఎనర్జీ సరఫరా గొలుసు, అత్యవసర సరుకులు రవాణా వంటి అంశాలను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. దేశంలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అయితే లాక్డౌన్పై వినిపిస్తున్న ఊహాగానాలు పూర్తిగా అవాస్తవం. అలాంటి ప్రతిపాదన అయితే కేంద్ర ప్రభుత్వం వద్ద లేదు. ఇలాంటి వదంతులు నమ్మటానికి సమాజానికి హాని చేస్తాయి, గందరగోళం సృష్టిస్తాయి. ఈ సమయంలో మనమంతా ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి అన్నారన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈయన ఏం చెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ అనేది అయితే ఉండదు. కాకపోతే ఏమైనా ఇబ్బందులు వస్తే అవన్నీ ఎదుర్కోవడానికి అటు పెట్రోల్, డీజిల్ పరంగా కావచ్చు, ఎల్పిజి గ్యాస్ పరంగా కావచ్చు, అదేవిధంగా నిత్యావసర వస్తువుల పరంగా కావచ్చు, వీటికి సంబంధించి ఏమన్నా లోటుపాట్లు ఉంటే దానికి సబ్బట్టుగా మనం సిద్ధమైతే అయ్యి దానికి రెడీగా అయితే ఉండాలని చెప్పేసి చెప్పారన్నమాట. సో దాంతోపాటు మనకి పెట్రోల్, డీజిల్ మీద కూడా భారీగా అయితే తగ్గించడం అయితే జరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు అయితే యాక్చువల్లీ పెరిగాయి, కానీ మనకి ఇక్కడ తగ్గించడం అయితే జరిగిందనమాట. విమానయానానికి అయితే ఇవైతే ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఏది ఏమైనా మొత్తంగా లాక్డౌన్ అయితే ప్రజెంట్ అయితే ఉండదు. కాకపోతే ఎంత ఇబ్బంది వచ్చినా దానికి సంబంధించి ఎదుర్కోవడానికి మనం అయితే సిద్ధంగా ఉండాలని ప్రజలకైతే చెప్పారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.